సునీత గెలవాలి కోరుకుంటున్నారా? కోరుకుంటున్నాం. మరి గెలుస్తుందాము? గెలుస్తుంది, ఓకే గెలుస్తుంది. ఓకే. ఏంటి మరి సునీత గారు గెలిస్తే మీకు ఏంటి లాభం? ఏం లాభం అంటే వాళ్ళు పాత వాళ్ళు మాదైనా బస్సులో ఏదైనా నీళ్ళ ప్రాబ్లం ఉంటే, డేనిస్ ప్రాబ్లం ఉంటే, రోడ్లు మేము చేపించే అప్పుడు ఎప్పుడు గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఈమె కూడా వింటది అనుకో, వింటది, అట్లా ఏం లేదు. ఓకే. సో మరి ఇప్పుడు 6 గ్యారెంటీలు అంటున్నారు, ఏమైనా అందుతున్నాయా మీకు? అది ఏం చేసారు, బస్సు ఫ్రీ పెట్టి అన్ని కొట్టుకొని చేస్తారు. అది ఏం లేదు. గ్యాస్ వచ్చిన వాళ్ళకి వస్తుంది, రాని వాళ్ళకి వస్తలేదు. మళ్ళీ ఇంకా ఏంది, కరెంట్ కూడా వచ్చిన వాళ్ళకి వస్తుంది, రాని వాళ్ళకి లేదు. లేదు, అది అంతే. ఇంకా పింఛన్ పెంచుతా అన్నాడు, పెంచాలి. 4,000 అన్నారు కదా? 6,000 కాదు, 4 పెంచలే. ఇక అక్కడ మళ్ళా మహిళలకు కూడా 2,000 2,500 ఇస్తా అన్నాడు, అవి కూడా ఇయ్యాలి. ఇక అక్కడనే ఆపేసిండు.